నమస్కారం గురూజీ. మీకు పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. మీ లైన్ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది గురూజీ. ఎప్పుడు మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు తండ్రి. వాళ్ళ ఆశీస్సులు మీపై ఉంటుందమ్మా. మా చెల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురూజీ. మీ పేరేంటి? నా పేరు వీరలక్ష్మి గురూజీ. మీ చెల్లి పేరు? జయలక్ష్మి గురూజీ. వీరలక్ష్మి, జయలక్ష్మి ఇద్దరు లక్ష్మి గారులే. అవును గురూజీ. ఇంకొక చెల్లి ఉందా? లేరు గురూజీ. ఇద్దరే నాన్నకి? ఇద్దరు తమ్ముళ్ళు, మా చెల్లి, నేను గురూజీ. సరే తల్లి. ఏం చదువుకోండి చెల్లి? చెల్లి 10th అయింది గురూజీ. మ్యారేజ్ చేయిస్తారు గురూజీ. మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది గురూజీ. అంటే భర్తకి ఈమెకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అవును గురూజీ. అమ్మోళ్ళ ఇంటి దగ్గరే ఉంది గురూజీ. బాబు పుట్టాడు గురూజీ. ఇప్పుడు 5వ నెల గురూజీ. ఏం చెప్తున్నాడు ఇప్పుడు అతను? అతను గురూజీ పెళ్ళయి 2వ సంవత్సరం జరుగుతుంది గురూజీ. పెళ్ళయినప్పటి నుంచి గొడవలే జరుగుతున్నాయి గురూజీ. మా చెల్లికి అసలు మనశ్శాంతి అనేది లేదు గురూజీ పెళ్ళైనప్పటి నుంచి. ఏం పని చేస్తాడు అతను? వంట చేస్తారు గురూజీ. అక్కడ ఇక్కడ వేరే వాళ్ళ ఇళ్లలో వెళ్ళా లేకపోతే ఏదైనా? లేదు, హోటల్ హైదరాబాద్ లో ఉంటున్నారు. హోటల్లో వంట చేస్తాడా? షెఫ్? అవును గురూజీ. ఫుడ్ బాగా చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ విచారంలో గొడవలు వస్తున్నాయి చెప్పండి, కారణం ఏంటి? కారు పెట్టేటప్పుడు సామాన్లు అయ్యి సరిగ్గా పెట్టలేదని గురూజీ. వాళ్ళ ఇంటికి ఫర్నిచర్ అది ఇది పంపించాల్సి ఉండిందా? అవును గురూజీ. సొంత మేనమామే గురూజీ. మా అమ్మగారు అలా అన్నయ్య కొడుక్కి చేశారు గురూజీ. అన్నిట్లో తక్కువ చేసేసామని ఇలా చేశారా? అవును గురూజీ. ఆ అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మ నాన్న మాటే వింటాడు గురూజీ. అబ్బాయి పుట్టారైనా సరిగ్గా సంతోషం అనేదే లేదు గురూజీ బాబు పుట్టినందువల్ల కూడా. అమ్మాయి అయితే మొత్తం పట్టించుకోను గురూజీ. ఆ పరమేశ్వర వాళ్ళ బాబు పుట్టాడు గురూజీ. మంచోళ్ళకి మంచిగా జరుగుతుంది తల్లి. ఏదో కర్మ వల్ల ఇలా జరుగుతూ ఉంది కానీ మంచోళ్ళకి మంచిగా జరుగుతుందిలే అమ్మా. ఇప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు భర్త ఈమెను ఏమని పిలుస్తూ ఉంటారు? జయ అని పిలుస్తారు గురూజీ. మా నాన్నగారు అయితే పూర్తి పేరుతో జయలక్ష్మి అని పిలుస్తారు గురూజీ. ఆ లక్ష్మి అనేది తీసేయండి, జయ జయ అనే పిలువని చెప్పండి వాళ్ళ భర్త చేతిలో. ఇక లక్ష్మి అనేది తీసేసి కేవలం ఎవరు అడిగినా కూడా జయ అంతే పేరు, సరేనా? లక్ష్మి అనేది వద్దు. తర్వాత ఈమె చేతిలో ప్రతి శుక్రవారము గోమాతకి తన చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసి సాయంత్రం పూట లక్ష్మీనారాయణ దేవాలయంలో బెల్లంపై నై దీపం వెలిగించమని చెప్పండి. 16 శుక్రవారాలు. ప్రతి మంగళవారం దగ్గరలో ఎక్కడైనా వీరభద్ర స్వామినో కాలభైరవ దేవాలయం ఉంటుంది, అక్కడ వెళ్ళి వేప నూనెతో మట్టి ప్రమిదల్లో 2 దీపాలు వెలిగించమని చెప్పండి. రోజు ఇంట్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఒక దీపం వెలుగులోనే కూర్చొని ఒక కంచంలో నీళ్లు పోసి ఆ నీళ్లలోకి కొంచెం పసుపు కుంకుమ కలిపేసి దాని మధ్యలో మట్టి ప్రమిదలో ఒకే దీపం వెలిగించాలి. వెలిగించి దాని ముందు కూర్చొని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవాలి. చదివిన తర్వాత ఆ ఒక కంచంలో ఉన్న ప్రమిదకి 3 ప్రదక్షిణలు వేసి ఆ నీళ్ళని తల మీద ప్రోక్షణ చేసుకుని ఆ దీపం దేవుడి దగ్గర పెట్టేసి ఆ నీళ్లు చెట్టుకు పోసేయాలి. అలా రోజు ఉదయము లేక సాయంత్రం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,